This conference will now be recorded. So based on the concepts that I'm going to explain, I will just give you an overview of what does that particular option performs in the front end, and I want you guys to practice on that particular topics. So when it comes to click view వచ్చేసరికి edit script లోకి వెళ్తే మీరు బ్యాక్ ఎండ్ లో డేటా మొత్తం data modeling చేయొచ్చు. So as you are aware of, for example, if I am loading a particular data set, so this is one data set which I have loaded. Now front end వచ్చేసరికి మీకు, so this is the place where we will design the front end. So ఈ ఫ్రంట్ ఎండ్ కూడా మనం డిజైన్ చేసేటప్పుడు మల్టిపుల్ షీట్స్ లో డిజైన్ చేయొచ్చు. సో దిస్ ఇస్ ది ఫస్ట్ షీట్. మీరు ఎక్స్ట్రా షీట్స్ యాడ్ చేసుకుంటూ పోవాలి అంటే యూ కెన్ యాడ్ ద షీట్స్ లైక్ దిస్. సో మీరు షీట్స్ ని ఇలా యాడ్ చేసుకోవచ్చు. సో మీరు ప్రతి ఒక్క షీట్ లో ప్రాపర్టీస్ ఉంటాయి. రైట్ క్లిక్ కొడితే ఈ షీట్ మీద ప్రాపర్టీస్ ఉంటాయి. ఈ షీట్ ప్రాపర్టీస్ లో మీకు జనరల్, ఫీల్డ్స్, ట్రిగ్గర్స్, 3 types of options ఉన్నాయి. Okay, so sheet main properties లో general, field, triggers. This is first of all I will go to settings, document properties, and in the document properties, ఇంతకుముందు నేను సెక్యూరిటీ అప్లై చేశాను ఈ అప్లికేషన్ మీద, అందుకే మనకు అన్ని ఆప్షన్స్ కనపడట్లేదు. లెట్ మీ ఓపెన్ ఇన్ ఫ్రెష్ అండ్ న్యూ అప్లికేషన్. So when I just do a save and hello. So as soon as you come over here, these are the sheet properties which you can see. So general లో మీరు ఏం చేయొచ్చు. So I want you guys to explore each and every option. సో మీకు అర్థమయ్యే ఆప్షన్స్ అని, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను దీనికి విష్ణు అని నేమ్ ఇస్తున్నా. విష్ణు అని నేమ్ ఇస్తే ఏమవుతుంది? సో ద షీట్ నేమ్ will be changed to Vishnu over here. Okay, and in the fields, in the fields you can see that all the fields that are being loaded into this particular QEW file will be shown over here. మీకు ఏ fields అయితే లోడ్ అయి ఉన్నాయో ఆ ఫీల్డ్స్ అన్ని మీకు ఇక్కడ కనబడతాయి. ఆబ్జెక్ట్స్ అంటే ఆబ్జెక్ట్స్ ఆర్ నథింగ్ బట్, నేను ఫర్ ఎగ్జాంపుల్ కొన్నిసార్లు ఏం చేస్తుంటాను, సెలెక్ట్ ఫీల్డ్స్ కొట్టి ఇలా యాడ్ కొట్టి మీకు డేటా చూపిస్తూ ఉంటా. సో దిస్ ఇస్ నథింగ్ బట్, దీస్ ఆర్ ఫ్యూ ఆబ్జెక్ట్స్. దీస్ ఆర్ కాల్డ్ లిస్ట్ బాక్సెస్. లిస్ట్ బాక్సెస్ ఆర్ నథింగ్ బట్ ఫిల్టర్స్. ఓకే, సో యూజర్ సెలెక్షన్స్ కోసం మనము లిస్ట్ బాక్స్ ని ఇస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ కస్టమర్ సెగ్మెంట్ లో కార్పొరేట్ సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నాడు. ఎక్కడ నుంచి సెలెక్ట్ చేసుకుంటాడు? మనం ఒక ఫిల్టర్ ఇస్తే ఆ ఫిల్టర్ లో నుంచి సెలెక్ట్ చేసుకుంటాడు. సో
ఇలా కార్పొరేట్ సెలెక్ట్ చేసుకొని కార్పొరేట్ కి సంబంధించిన డేటా మొత్తం చూసుకుంటాడు. దట్ మీన్స్ దీస్ ఆర్ 3 డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ విచ్ ఆర్ క్రియేటెడ్ ఇన్ దిస్ పర్టికులర్ షీట్. మీరు అప్పుడు షీట్ ప్రాపర్టీస్ లోకి వెళ్ళి ఇక్కడ ఆబ్జెక్ట్స్ లోకి వెళ్తే, సో మీరు ఎన్ని ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేశారు ఈ షీట్ లో, ఎన్ని ఆబ్జెక్ట్స్ ఉన్నాయి ఈ షీట్ లో, వాట్ ఈస్ ద సైజ్ ఆఫ్ దట్ పర్టికులర్ ఆబ్జెక్ట్ అనేది మనకు చూపిస్తుంది. అండ్ సెక్యూరిటీ ఈజ్ ఆల్ అబౌట్, సో రేపు ఎవరన్నా సెక్యూరిటీ అప్లై చేసినప్పుడు ఎవరు కూడా మనము క్రియేట్ చేసిన ఆబ్జెక్ట్స్ ని డిలీట్ చేయడం కానీ, కాపీ చేయడం కానీ, రిమూవ్ చేయడం కానీ చేయకూడదు అన్నప్పుడు దట్ కెన్ బి కంట్రోల్డ్ ఇన్ దిస్ పర్టికులర్ సెక్యూరిటీ షీట్. అండ్ ట్రిగ్గర్స్ అనేది మనకు సపరేట్ కాన్సెప్ట్ ఉంది. ఐ విల్ టెల్ యూ ట్రిగ్గర్స్ ఇన్ ది separate section. So, but first of all, these are the 4 different types of options for the sheet properties that you need to explore. Okay, so అదే మీరు క్లిక్ సెన్స్ కి వచ్చేసరికి మీరు క్లిక్ సెన్స్ లో కూడా ఫర్ ఎగ్జాంపుల్ are you able to understand, Harshini, Vinod and Subbarao? It's just that we need to explore the option, we need to explore the options which are already available. మీరేం కొత్తగా డిస్ప్లే చేయట్లేదు ఇక్కడ, క్రియేట్ చేయట్లేదు ఇక్కడ. ఆల్రెడీ మనకు ఉన్న ఆప్షన్స్ తీసుకొని అందులో డేటాని చూపిస్తారు అంతే. సో ఇక్కడ మనకు బ్యాక్ ఎండ్ లో డేటా లోడ్ ఎడిటర్ ఉంది. సో ఈ డేటా లోడ్ ఎడిటర్ లో మనం డేటాను లోడ్ చేసిన తర్వాత ఇక్కడ మనకు షీట్స్ అని ఉంది. సో అనలైజ్ షీట్స్ కొడితే, మీరు ఆప్షన్స్ కొడితే, యూ విల్ ఎంటర్ ఇన్ టు ది ఫ్రంట్ ఎండ్ వేర్ యూ విల్ హ్యావ్, వన్ సెకండ్, హలో, so when you come to so here when you analyze the sheets, class lo unnamma. So when you analyze the sheets over here, మీకు ప్రతి ఒక్క షీట్ ఇక్కడ ఎలా ఉంటుంది అంటే, మీకు ఇక్కడ ఫోల్డర్ అనే ఆప్షన్ ఉంది. ఇక్కడ మీరు షీట్స్ ని డిజైన్ చేసుకోవచ్చు, అంటే యాడ్ చేసుకోవచ్చు. మీరు కావాలంటే కొత్త షీట్స్ ని యాడ్ చేసుకోవచ్చు, లేదు అనుకుంటే ఆల్రెడీ ఉన్న షీట్స్ ని మీరు డిలీట్ కూడా చేసుకొని ఇంకో షీట్స్ ని క్రియేట్ చేసుకోవచ్చు. సో క్రియేటింగ్ ది షీట్స్ ఈజ్ వెరీ ఈజీ ఇన్ క్లిక్ సెన్స్. అండ్ ఈ షీట్స్ కి కరెక్ట్ గా తగ్గట్టుగా ప్రాపర్టీస్ మీకు రైట్ సైడ్ ఉంటాయి. ఈ షీట్స్ కి మీరు ఏ నేమ్స్ ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి విష్ణు అని ఇస్తే ఈ షీట్ నేమ్ విష్ణు అని వస్తుంది.
Okay, and ఈ particular description sheet కి, so this is the introduction sheet. thumbnail, ఈ షీట్ కి ఏదైనా మీరు పిక్చర్ యాడ్ చేయాలి అనుకుంటే, ఏదైనా పిక్చర్ ని పెట్టాలి అనుకుంటే, సో మీ దగ్గర ఏదైనా పిక్చర్స్ ఉంటే లోగోస్, సో యూ కెన్ యాడ్ దట్ పర్టికులర్ లోగో. నా దగ్గర ఏం లేవేమో లోగోస్. ఓకే, సో select this and add that particular logo and grid space. ఈ వెనకాల డిజైన్ మోడ్ ఉంది చూసారా, మీరు క్లిక్ వ్యూ కి క్లిక్ సెన్స్ కి మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే క్లిక్ వ్యూ లో డిజైన్ మోడ్ మీకు గ్రిడ్ కాదు, మీరు ఎంత కావాలంటే అంత ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ కి మీరు ఆబ్జెక్ట్ ని డ్రాగ్ చేసుకోవచ్చు. కానీ క్లిక్ సెన్స్ కి వచ్చేసరికి ఈ బాక్సెస్ ఏవైతే ఉన్నాయో మీరు స్పెసిఫిక్ గా ఆ బాక్సెస్ కి రీసైజ్ చేయగలరు. సో మీరు పుల్ చేస్తున్న ఆబ్జెక్ట్ ఓన్లీ ఆ గ్రిడ్ లో ఉన్న స్పేసెస్ తోనే రీసైజ్ అవుతుంది. సో మనం గ్రిడ్ మోడ్ లో క్లిక్ సెన్స్ లో డిజైన్ చేస్తాము, క్లిక్ వ్యూ లో ఫ్రీ మోడ్ లో డిజైన్ చేస్తాం. సో ఈ గ్రిడ్ స్పేసెస్ ఏవైతే ఉన్నాయో ఆ గ్రిడ్ స్పేసెస్ మీకు నారోగా కావాలా, వైడ్ గా కావాలా, మీడియం గా కావాలా అనేది మీరు ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. అప్పుడు మీరు నారోగా పెట్టుకుంటే మీకు కొంచెం డిజైనింగ్ అనేది, ఆబ్జెక్ట్ రీసైజింగ్ అనేది కొంచెం మీకు నచ్చినట్టుగా మీరు చేసుకోవచ్చు. వైడ్ మోడ్ పెట్టుకున్నారనుకోండి, ఓన్లీ ఆ వైడ్ స్పేసెస్ లోనే మీరు ఆబ్జెక్ట్ ని రీసైజ్ అనేది చేసుకోవాలి. అండ్ షీట్ సైజ్ ఎప్పుడు రెస్పాన్సివ్ ఉండాలి. రెస్పాన్సివ్ అంటే ఇప్పుడు నా ల్యాప్టాప్ 14 ఇంచ్ ల్యాప్టాప్, రేపు పొద్దున నేను డిజైన్ చేసిన అప్లికేషన్ ని 20 ఇంచ్ ల్యాప్టాప్ లో ఓపెన్ చేసినప్పుడు 20 ఇంచ్ ల్యాప్టాప్ స్క్రీన్ కి తగ్గట్టుగా అప్లికేషన్ అనేది రీసైజ్ అవ్వాలి. సో స్క్రీన్ సైజ్ ని బట్టి అప్లికేషన్ అనేది రీసైజ్ అవుతూ ఉండాలి అంటే మనం షీట్ సైజ్ అనేది రెస్పాన్సివ్ గా పెట్టుకోవాలి. ఓకే, సో ఈ పర్టికులర్ షీట్ లో మీరు ప్రాపర్టీస్ లో ఏం యూజ్ చేస్తారంటే, ఆబ్జెక్ట్ ఇంతవరకు చేశారు, సో ప్లేస్ ఫుల్ అయిపోయింది, మళ్ళీ నెక్స్ట్ ఆబ్జెక్ట్ నేను కింద చేయాలి. నెక్స్ట్ ఆబ్జెక్ట్ నేను కింద చేయాలి అంటే మనకి ఇక్కడ ఎక్స్టెండ్ షీట్ అనే ఆప్షన్ ఉంది. సో మీరు ఎక్స్టెండ్ షీట్ అనే ఆప్షన్ ప్రెస్ చేస్తే మనకి షీట్ అనేది ఎక్స్టెండ్ అవుతుంది. సో ఇలా మనకు షీట్ ప్రాపర్టీస్ చాలా తక్కువ ఉంటాయి. క్లిక్ వ్యూ లో చాలా ఎక్కువ ఉంటాయి, క్లిక్ సెన్స్ లో చాలా తక్కువ ప్రాపర్టీస్ ఉంటాయి. సో క్లిక్ సెన్స్ డిజైన్ కి చాలా ఈజీ వెన్ కంపేర్ టు క్లిక్ వ్యూ. సో నేను ఇవి లిస్ట్ బాక్స్ అని చెప్పా కదా, సో మీరు ఒక షీట్ మీద రైట్ క్లిక్ కొట్టి న్యూ షీట్ ఆబ్జెక్ట్ కొడితే ఇక్కడ మనకు లిస్ట్ బాక్స్, మీరు ఈ లిస్ట్ బాక్స్ కి వెళ్ళి ఇక్కడ కూడా కావాలి అంటే క్రియేట్ చేసుకోవచ్చు. ఏ లిస్ట్ బాక్స్ కావాలంటే ఆ లిస్ట్ బాక్స్ ని క్రియేట్ చేసుకోవచ్చు. ఈ లిస్ట్ బాక్స్ కి కూడా మీరు డిజైన్ చేసిన ప్రతి ఒక్క ఆబ్జెక్ట్ కి ప్రాపర్టీస్ ఉంటాయి. ఆ ప్రాపర్టీస్ ఏంటి? టైటిల్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది సిటీ, మీరు ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు, ఇవ్వకపోయినా మీకు డైరెక్ట్ గా ఫీల్ నేమ్ ఏది ఉందో అది టైటిల్ గా వస్తుంది. సో మనం ఈ లిస్ట్ బాక్స్ లో ఎక్స్ప్రెషన్ యూజ్ చేయము, చేస్తాం కానీ ఓన్లీ వెన్ ఎవర్ ఇట్ ఈస్ రిక్వైర్డ్. ఈ ఎక్స్ప్రెషన్స్ అనేది మనం బేసిక్లీ సినారియోస్ ని బట్టి, కొన్ని రియల్ టైమ్ సినారియోస్ ని బట్టి దాన్ని మనము ఏదన్నా ఎక్స్ప్రెషన్ ని యూజ్ చేయాలి. ఎక్స్ప్రెషన్ నథింగ్ బట్ ఫార్ములా. ఫర్ ఎగ్జాంపుల్ సిటీ ఉంది, సో నేను ఏం చేస్తున్నానంటే is equals to left of city comma 4. సో ఏదైనా ఫీల్డ్ మీద మీరు ట్రాన్స్ఫార్మ్ చేసి వాటిని లిస్ట్ బాక్స్ లో తీసుకోవాలి అనుకుంటే మీరు ఆ ఎక్స్ప్రెషన్స్ ని కూడా ఇక్కడ తీసుకోవచ్చు. కానీ మీరు ఎక్స్ప్రెషన్ సెలెక్ట్ చేసినప్పుడు ఇక్కడ ఎక్స్ప్రెషన్ అనేది సెలెక్ట్ చేసుకొని is equals to left of city comma 4. సో ఇక్కడ ఎక్స్ప్రెషన్ సెలెక్ట్ చేసుకొని రాసిన ఒకటే, లేదా ఇక్కడ ఎక్స్ప్రెషన్ లోకి వెళ్ళి మీరు డెఫినేషన్ రాసిన ఒకటే. సో ఏదైనా యూజ్ చేసుకోవచ్చు మీరు. సో ఇక్కడ మీరు డ్రాప్ డౌన్ లో ఎక్స్ప్రెషన్ కాకుండా ఏదైనా ఫీల్డ్ సెలెక్ట్ చేసుకొని ఫీల్డ్ చూపించాలి అనుకుంటే డ్రాప్ డౌన్ లోనే మీరు ఫీల్డ్ సెలెక్ట్ చేసుకొని కస్టమర్ సెగ్మెంట్ అని ఆ పర్టికులర్ ఫీల్డ్ ని ఇక్కడ చూపించుకోవచ్చు. సార్టింగ్ ఈజ్ నథింగ్ బట్ అసెండింగ్ టు డిసెండింగ్. ఓకే, సో మీరు చూపిస్తున్న వాల్యూస్ అసెండింగ్ టు డిసెండింగ్ రావాలా, డిసెండింగ్ టు అసెండింగ్ రావాలా అనేది మీరు ఇక్కడ సార్టింగ్ లో సెలెక్ట్ చేసుకోవచ్చు. ప్రెజెంటేషన్ లో చెప్పా కదా, మనం టెక్స్ట్ అయితే లెఫ్ట్ సైడ్ కనపడుతుంది, నంబర్స్ అయితే రైట్ సైడ్ కనపడుతుంది. బై డిఫాల్ట్ అలానే ఉంటుంది. మీరు అలైన్మెంట్ చేంజ్ చేయాలి, టెక్స్ట్ లెఫ్ట్ సైడ్ సెంటర్, నంబర్స్ సెంటర్ అన్ని సెంటరే కనపడాలి అన్నప్పుడు మీరు ఈ పర్టికులర్ ప్రెజెంటేషన్ లో ఆప్షన్స్ ని యూజ్ చేసుకోవచ్చు, సెంటర్ అనే ఆప్షన్. అండ్ మనకి ఇక్కడ సెలెక్షన్ స్టైల్ ఓవర్ రైడ్.
సెలెక్షన్ స్టైల్ ఓవర్ రైడ్ అనేది మనం యూజర్ ఏదైనా సెలెక్ట్ చేసినప్పుడు బై డిఫాల్ట్ గా ఇలా గ్రీన్ కలర్ లో వస్తుంది. ఇలా కాకుండా మీరు ఏమైనా వేరే చేంజెస్ చేయాలి. క్లిక్ వ్యూ క్లాసిక్ అంటే సేమ్ అదే. విండోస్ చెక్ బాక్సెస్ అంటే విండోస్ చెక్ బాక్సెస్ వస్తాయి. ఇలాంటి చెక్ బాక్సెస్ కావాలా? ఎల్ఈడి చెక్ బాక్సెస్ వస్తాయి. ఎల్ఈడి అంటే ఎల్ఈడి బాక్సెస్, చిన్న ఎల్ఈడి లైట్స్ లాగా బాక్సెస్ వస్తాయి. ఎల్ఈడి కావాలా లేకపోతే ఎల్ఈడి చెక్ బాక్సెస్ కావాలా? సెలెక్షన్ స్టైల్ ఓవర్ రైడ్ ఎలా కావాలి అనేది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ నంబర్, ఒకవేళ మీ లిస్ట్ బాక్స్ లో గనక ఫర్ ఎగ్జాంపుల్ నంబర్స్ ఉన్నాయి అనుకుందాం. సో ఏదైనా నంబర్ సెలెక్ట్ చేసుకుందాం. సో డిస్కౌంట్ ఆర్డర్ ఐడి. సో ఆర్డర్ ఐడి అనేది నంబర్ ఫార్మాట్ లో ఉంటుంది. మనీ తీసుకున్నాంలే, డిస్కౌంట్. సో ఈ డిస్కౌంట్ అనేది నంబర్స్ లో ఉంది. ఇది మీకు ఈ నంబర్ ఏ ఫార్మాట్ లో కావాలి? మనం బ్యాక్ ఎండ్ లో చూసాం కదా నమ్ ఫంక్షన్ యూజ్ చేయడం. అదే నంబర్ ఫంక్షన్ ఇక్కడ ఓవర్ రైడ్ డాక్యుమెంట్ సెట్టింగ్స్. మీకు ఎన్ని డెసిమల్ వాల్యూస్ కావాలి? 2 డెసిమల్ వాల్యూసే కావాలి. అప్లై, ఓకే. సో అప్పుడు యూనిఫామ్ గా మీకు 2 డెసిమల్ వాల్యూసే వస్తాయి. సో మీకు కావాలి అనుకుంటే మీరు ఇక్కడ నంబర్ ఫార్మాట్ లోకి వచ్చి, ఒకవేళ అది మనీ అయితే మనీ ఫామ్ లో చూపించాలి అనుకుంటే మనీ ఫామ్ లో చూపించచ్చు. దాని ఫార్మాట్ ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. డేట్ అయితే డేట్ ఫార్మాట్, టైం అయితే టైం ఫార్మాట్, ఇంటర్వెల్ అయితే ఇంటర్వెల్ ఫార్మాట్, పర్సెంటేజ్ అయితే పర్సెంటేజ్ ఫార్మాట్, ఓన్లీ నంబర్. ఓకే, సో ఓన్లీ నంబర్ విత్ ప్రెసిషన్ 4 అంటే మనకు నంబర్ బై డిఫాల్ట్ ఎలాంటి ఫార్మాట్ లో ఉందో అలాంటి ఫార్మాట్ లోనే చూపిస్తుంది. మీకు కావాలనుకుంటే మీరు నంబర్స్ అన్ని ఇక్కడ నంబర్ ట్యాబ్ లో చేంజ్ చేసుకోవచ్చు. ఫాంట్ ఈజ్ నథింగ్ బట్ మీకు ఫాంట్ సైజ్ కానీ, ఫాంట్ కలర్ కానీ, ఫాంట్ షేప్ కానీ మీరు ఎలా కావాలంటే అలా ఫాంట్ ని చేంజ్ చేసుకోవచ్చు. కలర్ లోకి వెళ్ళి ఇక్కడ కలర్ లో మీరు గ్రీన్ లో చూపించాలనుకుంటున్నారు. ఓకే, అప్లై, ఓకే. సో మీరు ఇలా ఏ కలర్, ఏ ఫాంట్, ఏ సైజ్ సెలెక్ట్ చేసుకుంటే మనకు ఆ కలర్ లో, ఆ ఫాంట్ లో, ఆ సైజ్ లో చూపిస్తుంది ఫాంట్. అండ్ layout is nothing but we have a separate topic for this layout, because మనము ఆబ్జెక్ట్స్ ని షో అండ్ హైడ్ చేయొచ్చు డిపెండింగ్ ఆన్ యూజర్ సెలెక్షన్. యూజర్ కి నచ్చినట్టు షో అండ్ హైడ్ ఆప్షన్స్ ని చేయొచ్చు. దానికోసం మనం లేఅవుట్ యూజ్ చేస్తాం. దానికి ఒక సెపరేట్ టాపిక్ ఉంది. క్యాప్షన్ ఈజ్ నథింగ్ బట్ ఇక్కడ టైటిల్, మీరు పైన ఇక్కడ టైటిల్ కనపడుతుంది కదా, ఆ క్యాప్షన్ కనపడాలి అనుకుంటే మీరు అది చెక్ చేయాలి. అన్చెక్ చేస్తే క్యాప్షన్ అనేది కనపడదు. అండ్ ఇక్కడ మనకు క్యాప్షన్ ఎనేబుల్ చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్ ఐకాన్ వస్తుంది చూసారా, ఆ సెర్చ్ ఐకాన్ రావాలి అంటే ఇక్కడ సెర్చ్ సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే మీరు సెండ్ టు ఎక్సెల్ అని క్లిక్ చేశారనుకోండి, లేదా కాపీ టు డేటా క్లిక్ చేశారనుకోండి, ఏమవుతుంది అంటే మనకు ఎక్సెల్ బటన్ వస్తుంది. ఈ ఎక్సెల్ బటన్ ప్రెస్ చేయగానే మనకు డేటా అనేది ఎక్సెల్ లోకి ఎక్స్పోర్ట్ అయిపోతుంది ఇలా. అండ్ ఈ కాపీ సెలెక్ట్ చేసుకున్నాం, ఇట్లా కాపీ కొట్టారనుకో ఈ డేటా మొత్తం మీకు కాపీ అయింటుంది. మీరు ఎక్కడైనా పేస్ట్ చేసుకోవాలి ఎక్సెల్ లో అనుకుంటే యూ కెన్ ఆల్సో పేస్ట్ దట్ కాపీ అండ్ పేస్ట్. దిస్ ఈజ్ అబౌట్ లిస్ట్ బాక్స్ ప్రాపర్టీస్. అర్థమైందా? Yes, sir. సో దీస్ ఆర్ సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ. మీరు ఒకసారి ట్రై చేస్తే ఆటోమేటిక్ గా మీకు అర్థమవుతుంది. సో ఇందులో ఉన్న ఆబ్జెక్ట్స్, ఈ ఫిల్టర్, ఇదే లిస్ట్ బాక్స్ మీకు క్లిక్ సెన్స్ లో ఏమంటారు అంటే, క్లిక్ సెన్స్ లో ఇక్కడ చార్ట్స్ అనే ఆప్షన్స్ లో, ఈ చార్ట్స్ అనే ఆప్షన్స్ లో మీకు ఫిల్టర్ పెయిన్ ఈజ్ నథింగ్ బట్ ఫిల్టర్ లిస్ట్ బాక్స్. క్లిక్ సెన్స్ లో ఫిల్టర్ పెయిన్ అంటారు. దీంట్లో మీరు యాడ్ డైమెన్షన్ కొట్టి మీరేమి ఇయర్ యాడ్ చేస్తున్నా నేను ప్రెసెంట్. సో నాకు ఇయర్ లో ఏమేమి ఉన్నాయో కనిపిస్తుంది. సో దీంట్లో ప్రాపర్టీస్ ఏమేమి ఉన్నాయో చూడండి. డేటాలో డైమెన్షన్స్, ఇయర్, సార్టింగ్ లో ఇయర్ అసెండింగ్ లోనా డిసెండింగ్ లోనా ఎలా చేయాలి అనేది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సార్ట్ న్యూమరికలీ అసెండింగ్ ఆర్డర్, ఓకే. లేదా ఒకవేళ ఆల్ఫాబెట్స్ అయితే సాల్వ్ ఆల్ఫాబెటికలీ, సార్ట్ ఆల్ఫాబెటికలీ అసెండింగ్ ఆర్డర్. సో మీకు నచ్చినట్టు మీరు సార్ట్ చేసుకోవచ్చు. అపియరెన్స్ లో జనరల్, షో టైటిల్స్ అంటే ఇక్కడ పైన ఇయర్ అని ఉంది కదా, ఆ ఇయర్ అని కనపడాలా, ఓకే. సో కనపడకపోతే ఆ ఇయర్ అని మీరు ఏమైనా కొత్తగా యాడ్ చేయాలా. సో దిస్ ఈజ్ ది ఇయర్ ఫిల్టర్, ఓకే. సో టైటిల్ లో మీరు దిస్ ఈజ్ ది ఇయర్ ఫిల్టర్ అనేది యాడ్ చేయొచ్చు. సో వెరీ సింపుల్ ఆప్షన్స్.
ఇందులో క్లిక్సెన్స్ లో ఎక్కువ ఉండవు ప్రాపర్టీస్. మన క్లిక్ వ్యూ లో ఎలా ఉన్నాయో ప్రాపర్టీస్ చూడండి, 1 2 3 4 5 6 7 8 ట్యాబ్స్ లో డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. మనకి ఇక్కడ ఎన్ని ఉన్నాయి? మనకి ఇక్కడ క్లిక్సెన్స్ లో ఓన్లీ 3 ట్యాబ్స్, డేటా, సార్టింగ్, అపియరెన్స్, అంతే. వెరీ సింపుల్. క్లిక్సెన్స్ డిజైనింగ్ కి చాలా ఈజీగా ఉంటుంది. Is it clear? Yes, sir. Vinod and Subbu? Yes, sir. Yes, sir. So, next object, statistics box. దీన్ని వదిలేయండి, ఇది మనం యూజ్ చేయము, వేస్ట్. మల్టీ బాక్స్. సో మల్టీ బాక్స్ అనేది ఏం చేస్తుంది అంటే, నేను ప్రాపర్టీస్ గురించి చెప్పను, ప్రాపర్టీస్ గురించి మీకే వదిలేస్తా. ఆ మల్టీ బాక్స్ అంటే ఏంటని చెప్తా. సో మీరు లిస్ట్ బాక్స్ యూజ్ చేసి ఒక ఫిల్టర్ ని మాత్రమే చూపించగలరు, ఒక డైమెన్షన్ మాత్రమే చూపించగలరు. అదే మీరు మల్టీ బాక్స్ తీసుకొని మల్టీ బాక్స్ లో మల్టిపుల్ డైమెన్షన్స్ ని యాడ్ చేసినారనుకోండి, ఇక్కడ మల్టిపుల్ ఫిల్టర్స్ ని ఒకటే బాక్స్ లో డ్రాప్ డౌన్ గా చూసుకోవచ్చు. అర్థమైందా? మల్టీ బాక్స్ కి లిస్ట్ బాక్స్ కి డిఫరెన్స్ ఏంటి అంటే, లిస్ట్ బాక్స్ ఓన్లీ ఒక ఫీల్డే చూసుకోవచ్చు. మల్టీ బాక్స్ లో వీ కెన్ సీ డిఫరెంట్ ఫీల్డ్స్ అట్ ఏ టైమ్ యూజింగ్ ది డ్రాప్ డౌన్ ఆప్షన్. అండ్ దీని ప్రాపర్టీస్ లోకి వెళ్తే కూడా మీరు చూస్తే సేమ్ జనరల్, సార్ట్, ప్రెజెంటేషన్, నంబర్, ఫాంట్, లేఅవుట్, క్యాప్షన్, ఇందాక నేను ఏవైతే చెప్పానో అవే ఆప్షన్స్ ఇక్కడ ఉంటాయి. కొన్ని చేంజ్ అయింటాయి ఆప్షన్స్ అంతే, బట్ సేమ్ ఆప్షన్స్ ఉంటాయి. Okay, so I want you guys to explore this kind of options and see and observe what happens when you use or when you select state auto ascending నుంచి డిసెండింగ్ పెట్టారంటే ఏమవుతుంది, ఎలా వస్తుంది. టెక్స్ట్ ఏ నుంచి జీ నుంచి కాకుండా జీ నుంచి ఏ పెడితే ఎలా వస్తుంది. నంబర్ ఫార్మాట్ లోకి వెళ్ళి మనం ఈచ్ అండ్ ఎవ్రీ, ఒకవేళ డిస్కౌంట్ అనేది నంబర్ అయితే మనము ఫిక్స్డ్ టు 2 డెసిమల్స్ పెడితే ఏమొస్తుంది, 3 డెసిమల్స్ పెడితే ఏమొస్తుంది, మనీ పెడితే ఏమొస్తుంది. ఇలా మీరు ప్రతి ఒక్క ఆప్షన్ ని ఐడెంటిఫై చేసుకొని టెస్ట్ చేసుకుంటూ చూడాలి. సో నేను ఇప్పుడు డిస్కౌంట్ లో 6 డెసిమల్స్ పెట్టి 5 డెసిమల్స్ పెట్టి అప్లై కొట్టాను. అప్లై కొట్టిన తర్వాత నా వెన్ ఐ కమ్ టు డిస్కౌంట్ అండ్ చెక్, సో డిస్కౌంట్ లో మనకు 5 డెసిమల్స్ వస్తుంది. అండర్స్టూడ్? Yes, sir. Yes, sir. Vinod, any doubts? Yes, sir. No, sir. సో దీస్ ఆర్ ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్. మీరు ఏం డిజైన్ చేయట్లేదు, ఇక్కడ ఆల్రెడీ ఉన్న ఆప్షన్స్ ని యూజ్ చేసుకుంటున్నారు అంతే. అందుకే ఫ్రంట్ ఎండ్ చాలా ఈజీ. బ్యాక్ ఎండే మీరు క్రియేషన్ చేయాల్సింది, డేటాను తీసుకొని డేటాను లోడ్ చేసుకొని డేటాని మ్యానిపులేట్ చేయడం అంతా బ్యాక్ ఎండ్ లో చేయాలి. ఫ్రంట్ ఎండ్ లో డిజైనింగ్ ఆల్రెడీ ఉన్న ఆప్షన్స్ ని తీసుకొని మీరు డిజైన్ చేయాలి అంతే. అండ్ నెక్స్ట్ మన లిస్ట్ లో టేబుల్ బాక్స్, నేను మీకు ఎప్పుడూ చూపిస్తూనే ఉంటాను. టేబుల్ బాక్స్ అంటే టేబుల్ బాక్స్ తీసుకొని మీరు ఏమైనా ఫీల్డ్స్ ని యాడ్ చేసినారనుకోండి, మనకు ఒక సింపుల్ టేబుల్ అనేది జనరేట్ అవుతుంది. సింపుల్ టేబుల్ మీరు తీసుకున్న ఫీల్డ్స్ మీద డేటాలో అసోసియేషన్స్ బేస్ చేసుకొని మనకు ఒక సింపుల్ టేబుల్ అనేది క్రియేట్ అవుతుంది. ఈ టేబుల్లో కూడా మీకు ప్రాపర్టీస్ లోకి వెళ్తే జనరల్, సార్ట్, ప్రెజెంటేషన్, స్టైల్, ఓకే, నంబర్, ఫాంట్, లేఅవుట్, క్యాప్షన్ అన్ని సేమ్ ఉంటాయి. అదే మీరు క్లిక్సెన్స్ లో వస్తే క్లిక్సెన్స్ లో మల్టీ బాక్స్ ఉండదు, గుర్తుపెట్టుకోండి. క్లిక్సెన్స్ లో మల్టీ బాక్స్ ఉండదు. మీరు కావాలి అంటే ఒకటే సింగిల్ లిస్ట్ బాక్స్ లో మీరు సింగిల్ ఫిల్టర్ లో మీరు ఆప్షన్స్ ఇవ్వచ్చు. సో చూడండి, నేను సింగిల్ ఫిల్టర్ లో సేల్స్, ఇయర్, ప్రాఫిట్, ఒకటే సింగిల్ ఫిల్టర్ లో ఐ కెన్ క్రియేట్ ఆల్ దీస్ ఫిల్టర్స్. సో ఇలా పెట్టాను అనుకోండి, నాకు సింగిల్ ఫిల్టర్ లో ఇయర్, ప్రాఫిట్, సేల్స్ అనేవి కనబడతాయి. అవి డ్రాప్ డౌన్ లాగా కనపడాలంటే మీరు అడ్జస్ట్ చేయాలి వాటిని. ఎక్కడ అడ్జస్ట్ చేయాలి? సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను స్పేస్ ఇలా అడ్జస్ట్ చేశాను అనుకోండి, మనం అడ్జస్ట్ చేసిన స్పేస్ ని బట్టి మనకు ఫిల్టర్స్ అనేవి అడ్జస్ట్ అవుతాయి. చూడండి, ఇయర్, సేల్స్, ప్రాఫిట్. మనం ఎలా అడ్జస్ట్ చేస్తే సైజ్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ని, గ్రిడ్ స్పేస్ ని బేస్ చేసుకొని మనం ఎలా అడ్జస్ట్ చేస్తామో మనకు ఫిల్టర్స్ అలా అడ్జస్ట్ అవుతాయి.
అండ్ ఆ టేబుల్ బాక్స్ నేను ఏదైతే ఇందాక మీకు క్లిక్ వ్యూలో చూపించానో దట్ టేబుల్ బాక్స్ ఈస్ కాల్డ్ యాజ్ టేబుల్. ఇక్కడ మనకు టేబుల్ అనే ఫామ్ లో ఉంది చూడండి. సో ఇక్కడ మీకు కావాలి అనుకుంటే కాలమ్స్ యాడ్ చేసుకుంటూ పోవచ్చు. మీరు డైమెన్షన్ యాడ్ చేయాలంటే డైమెన్షన్ యాడ్ చేయొచ్చు. మీరు మెజర్ ని యాడ్ చేయాలంటే మెజర్ క్లిక్ చేసుకొని సేల్స్ క్లిక్ చేసుకొని మీకు డైరెక్ట్ గా ఫార్ములాస్ డైరెక్ట్ గా వచ్చేస్తాయి. మీరు రాయాల్సిన అవసరం లేదు. సమ్ ఆఫ్ సేల్స్ అని వస్తాయి. నెక్స్ట్ మీరు డైమెన్షన్ యాడ్ చేయాలి. ఏంటి డైమెన్షన్? ప్రాఫిట్ ఆర్ లాస్. సో ఇలా యాడ్ చేసుకొని అక్కడ ఉన్న ఆప్షన్స్ సార్టింగ్, అపియరెన్స్, యాడ్ ఆన్స్ వదిలిపెట్టండి. యాడ్ ఆన్స్ లో మనం ఏం చేయలేం. ఒక్క డేటా హ్యాండ్లింగ్ లో ఇంక్లూడ్ జీరో వాల్యూస్ ఉంటే అవి ఎక్స్క్లూడ్ అవ్వాలి అంటే ఇవి అని చెక్ చేయండి అంతే. ఓకే. అండ్ అపియరెన్స్ లో మనము టైటిల్స్ కావాలంటే టైటిల్, ప్రెజెంటేషన్ లోకి వెళ్ళి ప్రెజెంటేషన్ లో టోటల్స్ కనపడాలి. ఇక్కడ పైన టోటల్ వాల్యూస్ కనపడాలి అంటే పెట్టుకోవచ్చు, లేదంటే తీసేయచ్చు. ఓకే. సో ఇలా మీరు ఆప్షన్స్ అన్నిటిని యూజ్ చేసి మల్టిపుల్ ఆప్షన్స్ ని ఏమేమి ఉన్నాయి అనేది చెక్ చేసుకోవచ్చు. సో నేను మీకు ఇస్తున్న టాస్క్ ఏంటి అంటే మీరు చార్ట్స్ అని ఉన్నాయి. ఈ చార్ట్స్ అనే ఆప్షన్లు తప్ప, ఈ చార్ట్స్ లో మీకు బార్ చార్ట్, లైన్ చార్ట్, కాంబో చార్ట్, రాడార్ చార్ట్ ఇట్లా మల్టిపుల్ ఉన్నాయి. ఈ చార్ట్స్ అనే ఆప్షన్ తప్ప మీరు ఇన్పుట్ బాక్స్ అంటే ఏంటి అంటే మీరు ఎక్కడైనా మీరు వేరియబుల్స్ క్రియేట్ చేసినప్పుడు ఎక్కడ చెక్ చేసుకుంటారు? మీరు ఏమైనా వేరియబుల్స్ క్రియేట్ చేశారు, ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us say let be. సో మీరు వేరియబుల్స్ ఎలా క్రియేట్ చేస్తారో అది చెప్పండి ఫస్ట్. by using let and sets. సో మీరు సెట్టింగ్స్ వేరియబుల్ ఓవర్వ్యూకి వస్తే మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ కూడా వేరియబుల్స్ యాడ్ చేయొచ్చు. ఫ్రంట్ ఎండ్ లో కూడా వేరియబుల్స్ యాడ్ చేయొచ్చు. సో వి సమ్ అని ఒక వేరియబుల్ ని నేను క్రియేట్ చేశాను. దీనికి వాల్యూ ఏమి ఇవ్వలేదు. సో మీరు కావాలి అనుకుంటే వాల్యూని ఇక్కడ కూడా డిజైన్ చేసుకోవచ్చు. ఇక్కడ వి సమ్ అని చెప్పేసి డెఫినేషన్ 5 అని రాసుకోవచ్చు. అంటే వి సమ్ ని కాల్ చేస్తే 5 అనే వాల్యూ వస్తుంది మనకు. సో లేదా మీరు ఇన్పుట్ బాక్స్ ని తీసుకొని ఇన్పుట్ బాక్స్ లో కూడా మీరు వేరియబుల్ ని క్రియేట్ చేయొచ్చు. న్యూ వేరియబుల్. సో వి సమ్ 2. ఓకే. సో ఇన్పుట్ బాక్స్ లో మనకి ఆప్షన్ ఏమొస్తుంది అంటే యూజర్ కి ఆప్షన్ ఇస్తాం మనం. సో నేను ఇక్కడ vsum కి ఏం పెట్టాను వేరియబుల్ లో? vsum కి 5 అని ఫిక్స్డ్ వాల్యూ పెట్టాను. కానీ vsum 2 కి నేను ఏం పెడుతున్నానంటే యూజర్ కి ఇన్పుట్ చేయడానికి ఆప్షన్ ఇస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ 10 అన్నాడంటే vsum 2 వాల్యూ 10 అవుతుంది. సో vsum 2 వాల్యూ 10 అవుతుంది. యూజర్ 20 అన్నాడు అనుకోండి, vsum 2 వాల్యూ 20 అవుతుంది. అంటే యూజర్ కి మనము ఇన్పుట్ చేయడానికి ఆప్షన్ ఇస్తున్నాం. దట్ ఈస్ ద రీజన్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఇన్పుట్ బాక్స్. అండర్స్టూడ్? Yes, sir. మీరు ఏదైనా వేరియబుల్ కావాలంటే ఆ వేరియబుల్ ని క్రియేట్ చేసుకోవచ్చు. ఆ వేరియబుల్ కి తగ్గట్టుగా వాల్యూని యూజర్ ఇన్పుట్ ద్వారా అసైన్ చేసుకోవాలి అంటే యూజర్ ఇన్పుట్ ద్వారా ఆ వాల్యూని మనం అసైన్ కూడా చేసుకోవచ్చు. దట్ ఈస్ అబౌట్ ఇన్పుట్ బాక్స్. సో నేను ఏవి ఎందుకు యూజ్ చేస్తారో చెప్తాను. సో కరెంట్ సెలెక్షన్స్ బాక్స్ అంటే ఏంటి అంటే మీరు ఒకవేళ కరెంట్ సెలెక్షన్స్ బాక్స్ క్రియేట్ చేశారనుకోండి, యూజరు మల్టిపుల్ ఫీల్డ్స్ లో నుంచి మల్టిపుల్ సెలెక్షన్స్ చేశాడు అనుకుందాం. సో మల్టిపుల్ ఫీల్డ్ నుంచి మల్టిపుల్ సెలెక్షన్స్ చేశాడు. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ దిస్ కన్జ్యూమర్, సో ఇలా మల్టిపుల్ వాల్యూస్ నుంచి ఒక 10-20 ఫిల్టర్స్ లోంచి 10-20 ఫిల్టర్స్ సెలెక్ట్ చేసినప్పుడు కన్ఫ్యూజ్ అవుతాడు. సో ఇక్కడ ఏ సెలెక్షన్స్ చేసుకున్నాడు, ఏ ఫీల్డ్ లో నుంచి ఏ సెలెక్షన్స్ చేసుకున్నాడు అని చూపించడానికి మనకు కరెంట్ సెలెక్షన్స్ బాక్స్ ఈజీగా ఉంటుంది. డిస్కౌంట్ లో 0, కస్టమర్ సెగ్మెంట్ లో కన్జ్యూమర్, ఆర్డర్ ఐడిలో ఇది. ఒకవేళ యూజర్ సెలెక్షన్స్ చేంజ్ చేయాలనుకున్నాడు అనుకోండి, ఇక్కడ డ్రాప్ డౌన్ లోకి వెళ్ళి వాడికి నచ్చిన సెలెక్షన్స్ చేసుకోవచ్చు. లేదా క్లియర్ చేయాలనుకున్నాడు సెలెక్షన్స్, ఎరేజర్ నొక్కితే ఆ సెలెక్షన్ క్లియర్ అయిపోతుంది. సో ఈ కరెంట్ సెలెక్షన్స్ బాక్స్ క్లిక్సెన్స్ లో ఎలా ఉంటుందంటే బై డిఫాల్ట్ గా మీరు క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. మీరు ఏదైనా సెలెక్షన్స్ చేసుకుంటే టాప్ లో ఇక్కడ వస్తుంది. మీరు క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు సపరేట్ గా కరెంట్ సెలెక్షన్స్ బాక్స్. క్లిక్ వ్యూ లో అయితే క్రియేట్ చేసుకోవాలి. క్లిక్సెన్స్ లో అయితే బై డిఫాల్ట్ గా మీకు పైన ఒక బార్ వస్తుంది. ఈ బార్ లో మీకు కరెంట్ సెలెక్షన్స్ అనేవి కనపడతాయి. మీరు అందులో సెలెక్షన్స్ చేంజ్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ డ్రాప్ డౌన్ లో నుంచి మీరు సెలెక్షన్స్ చేంజ్ చేసుకోవచ్చు.
లేదా మీరు సెలెక్షన్స్ మొత్తం తీసేయాలనుకుంటే యూ కెన్ రిమూవ్ ది సెలెక్షన్స్. అండర్స్టూడ్? Yes, sir. నెక్స్ట్ వన్ ఈస్ బటన్. బటన్ అనేది సపరేట్ గా ఉంది, మనకి చెప్తాను. టెక్స్ట్ ఆబ్జెక్ట్. టెక్స్ట్ ఆబ్జెక్ట్ ఈస్ నథింగ్ బట్ this is a sample text object to show text. So text object name itself indicates text. దీంట్లో మీరు టెక్స్టే కాకుండా ఫార్ములాస్ ఏమైనా చూసుకోవాలనుకుంటే వేరియబుల్స్, ఫర్ ఎగ్జాంపుల్ vSum వేరియబుల్ వాల్యూస్ చెక్ చేయాలనుకుంటే వేరియబుల్స్ ని కూడా కాల్ చేసుకొని వాటి వాల్యూస్ ని చెక్ చేసుకోవచ్చు. లేదా మీరు ఈజ్ ఈక్వల్స్ టు సమ్ ఆఫ్ సేల్స్ అంటే ఫార్ములాస్ ఏమైనా యూజ్ చేసి సేల్స్ కి తగ్గట్టుగా వాల్యూస్ ఏమున్నాయి అనేవి మీరు చెక్ చేసుకోవచ్చు. సో మీరు ఫార్ములాస్ ఏమైనా రాసి వాటి వాల్యూస్ ఎంత వస్తున్నాయో చెక్ చేసుకోవాలి అనుకుంటే కూడా you can do that. Text object is not only meant for text, but it is also meant for doing some calculations or whatever you want. So same ఇదే ClickSense లోకి వచ్చి చూస్తే మీకు ClickSense లో టెక్స్ట్ ఆర్ ఇమేజ్ అనేది, అండ్ మీరు ఇందులో టెక్స్ట్ లో క్లిక్ లో మీరు ఏదైనా లోగో చూపించాలి అనుకుంటున్నారు అనుకోండి, రైట్ క్లిక్ ప్రాపర్టీస్ లోకి వెళ్తే ఇక్కడ ఇమేజ్ అని ఉందా, సో ఈ ఇమేజ్ సెలెక్ట్ చేసుకొని మీకు ఏదైనా ఐకాన్ కావాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ వరల్డ్ మ్యాప్ చూపించాలి అనుకుంటున్నారు, ఈ వరల్డ్ మ్యాప్ ని మీరు ఆ టెక్స్ట్ ఆబ్జెక్ట్ లో చూపించచ్చు. సో అదే మీరు ClickSense కి వచ్చేసరికి మనకు ఇక్కడ టెక్స్ట్ అండ్ ఇమేజ్ ఉంది చూడండి. అంటే ఈ టెక్స్ట్ అండ్ ఇమేజ్ అనే ఆబ్జెక్ట్ లో మనము ఇక్కడ టెక్స్ట్ ని యాడ్ చేయొచ్చు. సో ఇక్కడ మనము దిస్ ఈస్ sample text object అండ్ దీంట్లో మీరు టెక్స్ట్ అండ్ ఇమేజ్ సెలెక్ట్ చేసుకున్నారు కదా. సో టెక్స్ట్ అండ్ ఇమేజ్ ఓన్లీ టెక్స్ట్ చూపించాలంటే టెక్స్ట్, ఓన్లీ ఇమేజ్ చూపించాలంటే ఓన్లీ ఇమేజ్. టెక్స్ట్ అండ్ ఇమేజ్ రెండు చూపించాలి అంటే బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ లోకి వెళ్ళి యూజ్ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఆన్ చేసుకొని ఇప్పుడు మీరు thumbnail లోకి వెళ్ళి ఇక్కడ మీ దగ్గర ఏదైనా ఇమేజ్ ఉంది అనుకోండి, డైరెక్ట్ గా ఆ ఇమేజ్ ని లోడ్ చేసుకొని ఆ ఇమేజ్ పొజిషన్ లెఫ్ట్ కార్నర్ లో కనపడాలా, టాప్ మిడిల్ లో కనపడాలా అనేది ఇక్కడ సెట్ చేసుకొని మీరు చూపించచ్చు. అర్థమైందా? అర్థమవుతుందా అసలు ఇది మీకు? అర్థమవుతుంది. డిజైన్ ఈజీగా ఉందా? కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది కొద్దిగా. ఏంటి? అర్థమవుతుంది సార్, కానీ కొద్దిగా ఫాస్ట్ గా పోయినట్టుంది సార్. ఇవాళ ఫాస్ట్ గా పోయినట్టుందా? ఓకే. సో క్లాస్ తొందరగా కంప్లీట్ చేయాలి కాబట్టి ఫాస్ట్ గా వెళ్తున్నా. కానీ ఇవి ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్, మనం ఏం క్రియేట్ చేయట్లేదు, ఆల్రెడీ ఉన్న ఆప్షన్స్ ని యూజ్ చేసుకుంటున్నాం అంతే. నేను ఇవి SSRS గా చూసాను సార్, సేమ్ టైప్స్. ఇన్ని ఆప్షన్స్ ఉండవు, SSRS లో ఉంటాయి కానీ ఇన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆప్షన్స్ ఉండవు. మీరు ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆప్షన్స్ ని చూస్తారు. సో లైన్ ఆర్ యారో ఆబ్జెక్ట్. లైన్ ఆర్ యారో ఆబ్జెక్ట్ అంటే ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదన్నా లైన్ స్టైల్ లైన్ పెట్టుకొని ఓకే చేశారనుకోండి, సింపుల్ గా మనకు కొన్ని యారోస్ లైన్స్ జనరేట్. ఇప్పుడు ఇవి ఏంటంటే మీరు ఇండికేషన్స్ ఏమైనా ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసినప్పుడు, మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసినప్పుడు మధ్యలో లైన్ ఇచ్చి డివైడ్ చేయాలి అనుకుంటే మీరు ఇట్లా లైన్స్ కానీ యారోస్ లో కానీ ఆబ్జెక్ట్స్ ని క్రియేట్ చేసుకొని వాటిని యూజ్ చేసుకోవచ్చు. ఈ లైన్ ఆర్ యారో ఆబ్జెక్ట్స్ అనేవి మీకు హారిజాంటల్ లో కానీ వర్టికల్ లో కానీ మీకు నచ్చినట్టు మీరు క్రియేట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇప్పుడు యారో, సో యారో స్టైల్లో నేను వెళ్ళి ఓన్లీ లైన్ సెలెక్ట్ చేసుకున్నా, అప్లై, అప్పుడు నాకు ఓన్లీ లైన్ వస్తుంది. ఓకే, సో నేను ఇప్పుడు హారిజాంటల్కి వెళ్తున్నా. హారిజాంటల్ అంటే అప్లై కొడితే మనకు హారిజాంటల్ గా రావాలి. ఇది రాలేదు, అప్లై పడలే. ఓకే, అప్లై చేస్తే హారిజాంటల్ గా మనకు ఇక్కడ వస్తుంది. సో దీన్ని మనం ఇప్పుడు
horizontal line. So line or arrow object is nothing but just to create some lines. ఇది మనకు ClickSense లో లేదు. Bookmark object. So bookmark object అనేది it's bookmark అంటే ఏంటి basically? It's an important thing to save it later. Yes. For example, చూడండి, యూజర్ ఏం చేస్తున్నాడంటే డైలీ యూజర్ వచ్చి కొన్ని సెలెక్షన్స్ చేసుకొని ఒక రిపోర్ట్ ని జనరేట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఆ సెలెక్షన్స్ ఏంటి అనేవి నేను ఇప్పుడు చేసి రోజు వచ్చి యూజర్ ఇవే సెలెక్షన్స్ యూజ్ చేసుకొని రిపోర్ట్ పుల్ చేసుకోవాలి. అంటే రోజు వచ్చి అవే సెలెక్షన్స్ చేసుకునే బదులు ఫర్ ఎగ్జాంపుల్ లెటర్స్ సే హై ఆర్డర్ ప్రియారిటీలో కన్జ్యూమర్ లో 22147 ఆర్డర్ నంబర్ లో ఈ ఆర్డర్ డేట్ ఈ కస్టమర్ ఇన్ని సెలెక్షన్ సెలెక్ట్ చేసుకొని ఒక రిపోర్ట్ పుల్ చేసుకోవాలి. సో డైలీ ఇవే సెలెక్షన్స్ క్రియేట్ చేసుకునే బదులు నేను ఏం చేస్తానంటే ఇక్కడ బుక్ మార్క్స్ అనే ఆబ్జెక్ట్ కి వెళ్ళి యాడ్ బుక్ మార్క్ కొట్టి, సో ఇక్కడ నేను విష్ణు డిఫాల్ట్ బుక్ మార్క్ అని కొట్టి ఓకే కొడతాను. ఓకే కొట్టి క్లియర్ కొట్టి వెళ్ళిపోతాను. నెక్స్ట్ నేను వచ్చినప్పుడు నెక్స్ట్ డే ఆ బుక్ మార్క్స్ లోకి వెళ్ళి సెలెక్ట్ చేసుకుంటే నేను ఏ సెలెక్షన్స్ అయితే చేశానో ఆ సెలెక్షన్స్ మళ్ళీ నాకు రిఫ్లెక్ట్ అవుతాయి. అంటే ఫేవరెట్స్, ఇట్స్ లైక్ యాడింగ్ ఫేవరెట్స్. సో ఈ ఫేవరెట్స్ ని మీరు కావాలంటే ఈ బుక్ మార్క్ ఆప్షన్ తోనే చేయొచ్చు. లేదు అంటే మీరు ఇక్కడ బుక్ మార్క్ ఆబ్జెక్ట్ ఉంది కదా, ఈ బుక్ మార్క్ ఆబ్జెక్ట్ అన్నది తీసుకొని మీరు ఈ బుక్ మార్క్ ఆబ్జెక్ట్ ద్వారా అయినా చేయొచ్చు. అంటే సెలెక్ట్ బుక్ మార్క్, మీరు ఆల్రెడీ ఏమైనా బుక్ మార్క్స్ క్రియేట్ చేసింటే అవి వస్తాయి. లేదా కొత్త బుక్ మార్క్ యాడ్ చేయాలనుకోండి, యాడ్ బుక్ మార్క్ కొట్టి మీరు కొత్త బుక్ మార్క్ ఇక్కడ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. అర్థమైందా? Yes, Yes, sir. sir. అదే ClickSense లోకి వచ్చేసరికి మీకు ఇక్కడ ఉంది చూడండి బుక్ మార్క్స్. సో ఏదైనా సెలెక్షన్స్ చేసుకొని నేను ఫర్ ఎగ్జాంపుల్ బుక్ మార్క్స్ లోకి వెళ్ళి క్రియేట్ న్యూ బుక్ మార్క్. సో బుక్ మార్క్ టైటిల్ విష్ణు, సేవ్ షీట్ లొకేషన్ అండ్ సేవ్ లేఅవుట్. సో సెలెక్షన్స్ ఇయర్ సెట్ ఎక్స్ప్రెషన్ ఇయర్ ఈజ్ ఈక్వల్స్ టు 2002. అంటే ఏంటి అంటే ఇయర్ అనేది 2002 సెలెక్ట్ చేసుకొని చూపించు ఈ బుక్ మార్క్ సెలెక్ట్ చేసినప్పుడు అనేది మీనింగ్. సో రేపు పొద్దున్న నేను ఈ బుక్ మార్క్ ని సెలెక్ట్ చేసుకుంటే నాకు 2002 అనేది సెలెక్ట్ అవుతుంది. ఇది నేను క్రియేట్ చేశాను కాబట్టి ఈ బుక్ మార్క్ ClickSense లో నాకు మాత్రమే కనపడుతుంది మై బుక్ మార్క్స్. దీన్ని నేను పబ్లిక్ చేయాలి అనుకుంటే అంటే రైట్ క్లిక్ కొట్టి మేక్ పబ్లిక్ అని కొట్టాను అంటూ ఈ అప్లికేషన్ ఎవరెవరైతే చూస్తున్నారో వాళ్ళందరికీ పోతుంది బుక్ మార్క్. వాళ్ళందరూ కూడా ఈ బుక్ మార్క్ ని యూజ్ చేసుకోవచ్చు. అర్థమైందా? Yes, sir. Yes, sir. నెక్స్ట్ వన్ ఈజ్ సెర్చ్ ఆబ్జెక్ట్. సెర్చ్ ఆబ్జెక్ట్ అంటే ఏంటి అంటే సెర్చ్ ఆబ్జెక్ట్ లో ఆల్ ఫీల్డ్స్ అని కొట్టి ఓకే చేసిన అనుకోండి, మీరు దేని గురించి సెర్చ్ చేసిన ఫర్ ఎగ్జాంపుల్ ARON ఆరన్ అని సెర్చ్ చేస్తే ఆరన్ అనేది ఎన్ని ఫీల్డ్స్ లో ఉంది, ఆ ఫీల్డ్స్ లో ఎన్ని వాల్యూస్ ఉన్నాయి ఆరన్ అనేది సంబంధించినవని మనకి సెర్చ్ ఆబ్జెక్ట్ లో చూపిస్తుంది. సో బేసికలీ మీరు డేటాలో ఏదైనా సెర్చ్ చేయాలనుకుంటున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ IND కి సంబంధించినవి కావాలి. IND అనేవి దేంట్లో ఉన్నాయి, సిటీలో ఇండిపెండెన్స్, ఇండియానా ట్రైల్ అండ్ ఇండియానా పోలీస్, ప్రోడక్ట్ లో ఇన్స్టాన్స్, ఇండెక్స్, ఇండస్ట్రియల్, ఇట్లా మీరు సెర్చ్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి యూజర్స్ కి ఏదైనా ఒక వాల్యూ ఉందో లేదో తెలుసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఈ సెర్చ్ కూడా డిఫాల్ట్ గా మనకి ClickSense లో ఇక్కడ ఉంటుంది స్మార్ట్ సెర్చ్ అని. ఇక్కడ మీరు YE చేస్తే YE అనే ఫీల్డ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో మనకు కనబడుతుంది. మనకు పెద్దగా డేటా లేదు కాబట్టి దీనిలో స్మార్ట్ సెర్చ్. సో మీరు ఏదన్నా ఇక్కడ డేటాలో మనకు ఏదైనా సెర్చ్ చేయాలి అనుకుంటే VISH అని. సో VIS అనేది ఏ ఫీల్డ్స్ లో ఉందో మనకు వాల్యూ అవన్నీ కనబడతాయి.
ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు 200 ఎక్కడెక్కడ ఉందో 200 సేల్స్ లో ఉంది, ఇయర్ లో ఉంది, 2002 లో 2003 లో. సో ఇట్లా మీరు ఏదైనా సెర్చ్ చేస్తే వాల్యూస్ అన్ని మీకు డైరెక్ట్ గా కనపడిపోతాయి. కొన్ని ఆప్షన్స్ బై డిఫాల్ట్ గా ఉంటాయి క్లిక్సెన్స్ లో. క్లిక్ వ్యూ లో మీరు కొన్ని ఆబ్జెక్ట్స్ ని క్రియేట్ చేసుకోవాలి. సో నెక్స్ట్ వన్ వచ్చేసి కంటైనర్ ఆబ్జెక్ట్. ఈ కంటైనర్ ఆబ్జెక్ట్ అనేది ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక మల్టీ బాక్స్ వద్దులే, కంటైనర్ బెటర్ ఐ విల్ షో యూ వెన్ ఐ ఎక్స్ప్లెయిన్ చార్ట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు చెప్తా. ఈ ఆబ్జెక్ట్స్ తో యూజ్ చేయం మనము. ఇక్కడ చార్ట్ ఆప్షన్ లోకి వెళ్తే మల్టిపుల్ చార్ట్స్ ఉన్నాయి కదా, ఈ చార్ట్స్ ని క్రియేట్ చేసినప్పుడు మనం కంటైనర్స్ ని యూజ్ చేస్తాం. సేమ్ మన కంటైనర్ అదే కంటైనర్ క్లిక్సెన్స్ లో కూడా ఉంది, సేమ్ ఇక్కడ కూడా మనం దానికోసమే యూజ్ చేస్తాం. సో మీరు ఇప్పటి వరకు నేను చెప్పిన ఆబ్జెక్ట్స్ ని ప్రతి ఒక్క ఆప్షన్స్ ని వెళ్ళి డీటెయిల్ గా చూసుకొని ఏమైనా డౌట్స్ ఉంటే రేపు అడగండి. బికాస్ దీస్ ఆర్ ప్రీ డిఫైన్డ్ ఆబ్జెక్ట్స్ విచ్ కెన్ బి డిజైన్ ఆర్ సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ. అర్థమైందా? Yes, sir. So tomorrow we will discuss about charts, different types of charts, and మనం క్లిక్సెన్స్ లో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ కొన్ని మాత్రమే చెప్పాను. మనకు ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చార్ట్స్ కూడా ఉన్నాయి, అవి కూడా రేపు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకే ఓకే Okay. సార్ రేపు క్లాస్ ఉంటుందా సార్? రేపు ఎందుకు ఉండదు సార్? సార్ అంటే హోమ్ టౌన్ కి వచ్చాం సార్ ఫెస్టివల్. నేను కూడా హోమ్ టౌన్ నుంచి చెప్తున్నాను సార్. ఇప్పుడు చూద్దాం, రేపు తీసుకుంటాను, కావాలంటే ఎల్లుండి వదులుతాలే సంక్రాంతికి. ఓకే ఓకేనా? సరే, రేపు తీసుకొని సంక్రాంతికి కావాలంటే హాలిడే తీసుకోండి. ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. హ్యాపీ పొంగల్ సార్. థ్యాంక్ యూ.